పప్పుచారు వంకాయ ఫ్రై మీరు తినుంటారు, కానీ వంకాయ పప్పు ఎప్పుడైనా తిన్నారా? అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా? ఫస్ట్ అయితే నేను ఈ వంకాయ పప్పు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ముందుగా పప్పుని నానపెట్టుకోవాలి. తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి. అలాగే వంకాయల్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత తిరుగుమత తాలింపు కోసం ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి అందులో ఎక్సెస్గా వచ్చిన వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ముద్దకంతో పప్పునంతా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులోకి వేసుకోవాలి. ఇక్కడ మనం తిరుగుమత పెట్టుకున్న ఈ తాలింపు మొత్తాన్ని ఈ వంకాయ పప్పులోకి చేర్చుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక చింతపండు రసం వేసాం కాబట్టి కాసేపు ఉడికించుకోవాలి. నాకైతే ఇక్కడ కాస్త కారం తగ్గినట్టు అనిపించింది, అందుకని నేను కొంచెం కారం పొడి వేసుకున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని బాగా కలుపుకొని ఇది కాస్త ఇలా ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఇంకా దించేసుకోవడమే. అంతే, ఇంకా మన వంకాయ పప్పు రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.